నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా మిత్రులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం సునీల్ మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి ప్రధానంగా చూసుకుంటే అసమ్మతి నేతల్లో కలుస్తున్న సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ టికెట్ ఆశించి భగపడ్డ వారిలో ప్రభాకర్ రెడ్డి ఒకరు కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఈయన భేటీ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు ప్రభాకర్ రెడ్డి. అసమ్మతి లేకుండా పావులు కదుపుతున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి. ఈ నేపథ్యంలో రాజకీయాలు పూర్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సునీల్. సునీల్, చెప్పండి. చింతా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం సెక్రటరీ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయనకు బీఆర్ఎస్ మరో అవకాశం ఇచ్చింది. అయితే ఆయనను బీఆర్ఎస్ సంగారెడ్డి అభ్యర్థిగా కూడా సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే సంగారెడ్డి నుంచి చాలా మంది బీఆర్ఎస్ నాయకులు టికెట్ ఆశించినటువంటి పరిస్థితి. అందులో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన డిసిసిబి ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం కానివ్వండి, లేకపోతే ముదిరా సంఘం జిల్లా అధ్యక్షులు పులిమామిడి రాజు, అదేవిధంగా ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆత్మకూరు నగేష్ కూడా టికెట్ ఆశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మళ్ళీ చింతా ప్రభాకర్ వైపే మొగ్గు చూపారని చెప్పవచ్చు. గెలుపు అవకాశాలు సీఎం చింతా ప్రభాకర్ కి ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా సర్వేలో తేలిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మళ్ళీ చింతా ప్రభాకర్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అసమ్మతిని దూరం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారని చెప్పవచ్చు. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కానివ్వండి, తనకు వ్యతిరేకంగా పనిచేస్తారన్న సమాచారం ఉన్న నాయకులకు కానివ్వండి, వారందరికీ వారి ఇళ్ల వద్దకు వెళ్లి కూడా ఆయన కలుస్తా ఉన్నారు. తనను గెలిపించాలని చెప్పి కూడా వారందరినీ కూడా చింతా ప్రభాకర్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలి సంగారెడ్డిలో. 2018 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిచిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపాలి. కాబట్టి సీఎం కేసీఆర్ తన వైపు నిలిచారు, తనకు టికెట్ ఇచ్చారు. కాబట్టి మీరు అందరూ సహకరించాలి, అన్ని అంశాల్లో సహకరించి తన గెలుపు కృషి చేయాలని చెప్పి కూడా ఆయన అందరు నాయకుల్ని కలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే అసమ్మతిని దూరం చేసుకునే ప్రయత్నాల్లో చింతా ప్రభాకర్ కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ దశలో ఆయన కృషి కూడా ఫలించిందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అసమ్మతిగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఆత్మకూరు నగేష్ మాత్రం ఆయన స్పందించారు. తాను బీఆర్ఎస్ ను విడడం లేదని కూడా ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. తాను కేసీఆర్ చెప్పినటువంటి అభ్యర్థి చింతా ప్రభాకర్ కు తాను మద్దతు ఇస్తాను, అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తే వారికి మద్దతు ఇస్తానని గతంలో కూడా చెప్పాను. అదేవిధంగా తనకి టికెట్ రాకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ అధిష్టానం చెప్పిన అంశంతో పాటు నేను చింతా ప్రభాకర్ కే తన మద్దతు ప్రకటిస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. బీజేపీలో తాను వెళ్లడం లేదని చెప్పి కూడా ఆత్మకూరు నగేష్ స్పష్టం చేయడం జరిగింది. అయితే అసమ్మతి నాయకుల్లో కీలక అంశంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన చింతా ప్రభాకర్ వేస్తున్నటువంటి అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన ప్రచారం కూడా ప్రారంభించారని చెప్పవచ్చు. ఆయన చాలా గ్రామాల్లో తిరుగుతున్నారు. గొర్రెల పంపిణీ కానివ్వండి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కానివ్వండి, ఆయన చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రజల్లో నిత్యం ఉంటూ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే ప్రచారంలో ఉన్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ అందరికి అందుబాటులో ఉంటూ అసమ్మతిని కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు నాయకులు మాత్రం ప్రస్తుతానికి ఇంకా అసమ్మతిగానే ఉన్నారు. టికెట్ మారుతుంది అంటే అభ్యర్థిని మారుస్తారు సీఎం కేసీఆర్ అని చెప్పి కూడా ఆశాభావంలో ఉన్నటువంటి పరిస్థితి. పదే పదే కూడా సీఎం కేసీఆర్ కు వినతులు ఇస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి కేటీఆర్ కలిసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. చింతా ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని మరోసారి పునరాలోచించి అభ్యర్థిని మార్చాలని చెప్పి కూడా ఒకరిద్దరు నాయకులు బీఆర్ఎస్ నుంచి కోరుతున్నప్పటికీ కూడా దాదాపుగా చింతా ప్రభాకర్ టికెట్ రైట్ అవుట్. సునీల్, అంటే చింతా ప్రభాకర్ విషయంలో వ్యతిరేకంగా కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు ఎవరెవరు, ఏ వర్గం వారు అనేది, వారి యొక్క ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది వచ్చే ఎలక్షన్స్ లో? అయితే ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి డిసిసి ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యమైన బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన టికెట్ ఆశించారు. ప్రస్తుతం కూడా టికెట్ తనకి ఇవ్వాలి, చింతా ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని చెప్పి కూడా ఆయన విన్నవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పులిమామిడి రాజు, ఈయన సంగారెడ్డి జిల్లా ముదిరా సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం సరస్పేట కౌన్సిలర్ కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ఇరువురు నేతలు కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అందరూ కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మారుస్తారని ఆశాభావంలో వారు ఉన్నటువంటి పరిస్థితి. వారు కనుక బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే కనుక కొంతమేర
బీఆర్ఎస్ ఓట్లకు కొంత గంటిపడే అవకాశం ఉందని చెప్పి కూడా మనం భావించే పరిస్థితి. కానీ రాబోయే కాలంలో వారందరినీ కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు చింత ప్రభాకర్ సమాచారం అందుతున్నప్పటికీ కూడా పులిమామిడి రాజు మాత్రం తాను ఎవరితో కలిసే ప్రసక్తి లేదు, ప్రజల అభిప్రాయం తన అభిప్రాయంగా ఉంటుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒక దశలో ఇండిపెండెంట్ గా కూడా బరిలో దిగేందుకు కూడా సిద్ధమవుతున్నారు. రైట్ సునీల్, ఇంకోటి అండి, ప్రధానంగా మున్నూరు కాపుకు సంబంధించి కొన్ని సామాజిక వర్గం నుంచి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా బీసీలుగా ఉన్నటువంటి కొన్ని పార్టీలకు అన్యాయం చేస్తారని చెప్పి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ నేపథ్యంలో ఇంకొక ఇష్యూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి జగ్గారెడ్డి విషయం, అంటే జగ్గారెడ్డిని ఎదుర్కొనే ధీటైనటువంటి నాయకుడిగా ప్రభాకర్ రెడ్డిని వెనక్కి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆ పరిస్థితులు ఏమైనా ఉంటాయా వచ్చే ఎలక్షన్స్లో? అయితే పట్నం మాణిక్యం మాత్రం అదే చెప్తా అన్నారు, ధీటైన జగ్గారెడ్డి ఎదుర్కోవాలంటే చింతా ప్రభాకర్ వల్ల కాదు, కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలి, లేదంటే తనకన్నా టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు చూసినట్టు బీసీ అంశాన్ని మనం పరిశీలించినట్టయితే చింతా ప్రభాకర్ కూడా బీసీ సామాజిక వర్గం నుంచే ఉన్నారు కాబట్టి బీసీ అంశము ఇక్కడ పెద్ద ఎత్తున, ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు కాబట్టి బీసీ ఇవ్వలేదనే అంశం మాత్రం పరిగణలోకి రాదని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ముదిరాజు సంఘం ముదిరాజుకు టికెట్ ఇవ్వలేదనే అంశం మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముదిరాజులకు ఇవ్వాలని చెప్తా ముదిరాజ్ జిల్లా సంఘం జిల్లా అధ్యక్షుడు ఉన్నట్టు పులిమామిడి రాజు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే జగ్గారెడ్డి వర్సెస్ చింతా ప్రభాకర్ గానే రాబోయే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఇందులో కీలక అంశం ఏంటంటే పులిమామిడి రాజు అయితే తప్పనిసరిగా తాను ఇండిపెండెంట్ గా బరిలో ఉంటారని చెప్పి కూడా గర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి డిసిసిబి ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం మాత్రం పార్టీ గీసిన గీతం దాటుతూ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా వారికి నేను పనిచేస్తాను గతంలో విలేకరుల సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. కానీ ఆయన ఇంకా అభ్యర్థిని మారుస్తారా అని చెప్పి కూడా చూసుకున్నటువంటి పరిస్థితి. కానీ మార్చకపోతే మాత్రం బీఆర్ నాయకుల్లో పెద్ద ఎత్తున మార్పు అయితే ఉండకపోవచ్చు, అభ్యర్థికి వారందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. పట్నం మాణిక్యం కూడా బీఆర్ఎస్ కి అభ్యర్థిత్వాన్ని అభ్యర్థిత్వాన్ని పూర్తయిన నేపథ్యంలో ఆయనకి మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆయన పార్టీ ధిక్కార స్వరం వినిపించారని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో ఈ విధంగా భావించవచ్చు. మరోవైపు ముఖ్యంగా ఎవరైతే అసమ్మతి నాయకులు వాళ్ళకు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ్డాక కీలకమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి కేటీఆర్ వాళ్ళందరూ కూడా మాట్లాడినట్లు మనకు సమాచారం ఉంటుంది. ఒకరికి మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా అవకాశం ఇస్తామని కూడా చెప్పినటువంటి మనకు వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు అందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి చింతా ప్రభాకర్కే మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. కర్ణాటక గెలుపు తర్వాత నిజామాబాద్ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావాహులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో దరఖాస్తులు వెలువ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 6 నియోజకవర్గాలకు గాను 63 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి. అత్యధికంగా బాన్స్వాడలో 16, అత్యల్పంగా బోధన్లో 2 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఇక తమకే టికెట్ ఇవ్వాలని అధిష్టాన్ని కోరుతున్నారు ఆశావాహులు. ఇక జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఒక టెన్షన్ వాతావరణం. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ మధ్యనే ఒక కమిటీ జరిగింది. సో ఈ స్ట్రీమింగ్ కమిటీలో దాదాపుగా టికెట్లకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలో ఖరారైంది. మొదటి విడత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరి పేర్లు ఉంటాయనేది కొంతవరకు ఆశావాహులు ఉన్నటువంటి ఉత్కంఠగా మనం చెప్పుకోవచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత ఇటు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఎవరైతే ఇటు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో వారు ఆశావాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి కూడా మొత్తం ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం ఈ నెల గత నెల 18 నుండి 25 తేదీ వరకు మొత్తం 62 దరఖాస్తులు రికార్డు స్థాయిలో కూడా నమోదయ్యని చెప్పచ్చు. ముఖ్యంగా ఇందులో అత్యధికంగా బాన్స్వాడ నియోజకవర్గం చెందినట్టు 16 మంది అప్లై చేసుకో అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సంబంధించి 2 నమోదయ్యాయి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ముఖ్యంగా ఇటు లిస్టు చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో నిజామాబాద్ అర్బన్ చూసుకున్నట్లయితే 12 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ మేయర్ సంజయ్, అలాగే కేశవ వేణు తో పాటు తహేబీన్ కూడా తో పాటు మరో కొందరు కూడా అప్లై చేసుకున్నారు. దీంతో పాటు నిజామాబాద్ రూరల్ లో మొత్తం 7 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి డాక్టర్ భూపత్ రెడ్డి, అలాగే నర్సారెడ్డి, అలాగే నాగేష్ రెడ్డి, దీంతో పాటు నితిన్ తండ్రి కూడా అప్లై చేసుకున్నట్లు దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఆర్మూర్లో
10 మంది అప్లై ఇటు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీజేపీ నుండి ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు పొద్దుటూరి వినయ్ రెడ్డి, అలాగే చిన్న మైపాల్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో అత్యధికంగా 16 మంది కూడా అప్లై చేసుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కాల్పుల బాలాజీతో పాటు మరికొందరు కూడా అప్లై చేసుకున్నారు. దీంతో పాటు బాల్కొండ నియోజకవర్గం సంబంధించి ఇరావత్రి అనిల్ మాజీ ఎమ్మెల్యే ఇతను. దీంతో పాటు ఇటు బిఎస్పీ పార్టీ నుండి వచ్చినటువంటి సునీల్ రెడ్డి, అలాగే జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గం సంబంధించి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, అలాగే మదన్ మోహన్ కూడా అప్లై చేసుకున్నారు. దుక్కల్లో మొత్తం 4 అప్లై చేసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇందులో మాజీ ఎమ్మెల్యే గంగారంతో పాటు గడుగు గంగాధర్, అలాగే తోట లక్ష్మీ కాంతారావు కూడా అప్లై చేసుకున్నారు. మొత్తం 62 మంది మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 62 ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకున్నట్టు చేస్తుంది. మొత్తం అప్లికేషన్ పూర్తిగా అయిపోయే దరఖాస్తు పూర్తిగా ప్రక్రియ మొత్తం పూర్తయింది. దీంతో స్కూటింగ్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కూడా తనకు ఖచ్చితంగా టికెట్ రావాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చుట్టూ కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు కూడా ఢిల్లీ ఇటు హైదరాబాద్ తిరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. సరే నాకు టికెట్ వచ్చే విధంగా కూడా బడా నాయకులను ప్రసన్నం చేసుకున్న పనుల్లో పడ్డారని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి నవీన్, ప్రధానంగా బాన్సువాడకు సంబంధించి 16 వచ్చినటువంటి పరిస్థితి, అత్యల్పంగా 2 వచ్చినటువంటి పరిస్థితి. అంటే 16 ఎక్కువ అభ్యర్థులు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల మీద పట్టు ఉన్నటువంటి నేతలే ఎక్కువ అభ్యర్థులుగా అక్కడ ఉన్నటువంటి దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే బాన్సువాడ నుండి కూడా అక్కడ ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ గా పనిచేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి గట్టి క్యాడర్ ఉంది, అక్కడ బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తం అత్యధికంగా 16 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఇటు చూసుకున్నట్లయితే బాన్సువాడ నుండి కాసుల బాలరాజు జిల్లా అధ్యక్షుడు తో పాటు అతనితో పాటు మరో 15 మంది కూడా అప్లై చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఎక్కువగా అక్కడ కర్ణాటక ఎన్నికల తర్వాత కూడా అక్కడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరిందని చెప్పొచ్చు. కార్యకర్తలతో పాటు నాయకులు జోషి ఫలితాలు కూడా రింపిందని. ఇందులో అభ్యర్థుల్లో 16 మంది అభ్యర్థులు బాన్సువాడకు సంబంధించి బలమైన అభ్యర్థి అంటే ఎవరి పేర్లు ప్రధానంగా టాప్ 5 లో వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ఇద్దరు మినహా అందరూ మామూలుగా అప్లై చేసుకున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే కాసుల బాలరాజుతో పాటు మరో ఇటు మాజీ ఉద్యోగి కూడా ఒక బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఇందులో వస్తే ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రం వచ్చే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఇటు ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళని అప్లై దరఖాస్తు చేసుకోవాలని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో చాలా మంది ఎక్కువ 16 మంది మొత్తం అక్కడ అప్లై చేసుకున్నట్లు తెలుస్తుంది. స్కూటింగ్ లో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల అధిష్టానం ఎవరైతే ఉన్నారో, అంటే జరిగినటువంటి పిఎస్సీ మీటింగ్ కానీ లేదా స్టీరింగ్ కమిటీకి సంబంధించి కానీ వీళ్ళ అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థిని ఖరారు చేయడం అనేది కొంతవరకు క్యాడర్కి కష్టమైనటువంటి పనిగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతమంది దాదాపుగా 63 ఉంది 6 నియోజకవర్గాలకు సంబంధించి. 63 ఉందంటే వాళ్ళని అంటే తక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం బోధన లాంటిది అయితే ఇద్దరే ఉన్నారు కాబట్టి ఒకరిని ఒప్పించి ఇంకొకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ 16 మంది బాన్సువాడకు సంబంధించి ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థిని ఖరారు చేయడం అంటే కొంతవరకు కష్టంగా వచ్చాం మనం అధిష్టానానికి. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు అభ్యర్థులు కూడా చాలా మంది కూడా నిజామాబాద్ జిల్లా రికార్డు స్థాయిలో కూడా అప్లై చేసుకున్నారు. దీంట్లో బాన్సువాడ సంబంధించి 16 మంది అప్లై చేసుకోగా నిజామాబాద్ అర్బన్ సంబంధించి 12 మంది కూడా అప్లై చేసుకున్నారు. స్కూటింగ్ విషయంలో ఎవరైతే స్కూటింగ్ లో పాల్గొంటున్నారో వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా ఒకరికి మాత్రమే టికెట్ కేటాయించాలి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇక్కడ అప్లై చేసుకోవడంతో కూడా ఇక్కడ ఎవరైతే స్కూటింగ్ లో పాల్గొన్నారో వాళ్ళకు ఒకరికి టికెట్ ఇవ్వాలి కావున ఖచ్చితంగా వాళ్ళకు కొద్దిగా కాస్త ఇబ్బంది పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది రాష్ట్ర. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. రైట్, మనం మహబూబ్ నగర్ తర్వాత వెళ్దాం. నెక్స్ట్ మా ప్రతినిధి అక్కడ ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్లో అసమ్మతి రాగం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వంపై అక్కడ అసమ్మతి రాగాలు జ్వాలలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అక్కడ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. 500 మందితో ర్యాలీ నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. ఇక అబ్రహంకు బీఫామ్ ఇవ్వద్దంటూ కూడా ప్లకార్డులు చేతబట్టి వారు వ్యతిరేక గలం వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అధిష్టానం టికెట్ ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో నేతల్లో మాత్రం వ్యతిరేకత వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలాంటి పరిస్థితి ఉంది. దీనిపై అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అంటే ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు రేగాయని చెప్పి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రామ్ కు వ్యతిరేకంగా
బీఆర్ఎస్ పార్టీ రెండో వర్గం అంటే సెకండ్ క్యాడర్ తమకు ఈ ఎమ్మెల్యే వద్దంటూ కూడా ధర్నా చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే గత వారం రోజులుగా ఎప్పుడైతే సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే మళ్ళీ స్థానాలు కల్పిస్తామంటున్న నేపథ్యంలో అబ్రహాంకే మళ్ళీ టికెట్ కేటాయించడంతో అలంపూర్ అసమ్మతి సెగలైతే వినిపిస్తున్నాయి. మొదటి నుంచి అబ్రహాం ఏదైతే నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న వాళ్ళు గతంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా అబ్రహాం నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయితే అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి జరగకుండా అబ్రహాం అందుబాటులో ఉండేటట్టు కూడా నాయకులు ఆరోపణ చేసిన నేపథ్యంలో మళ్ళీ అబ్రహాం కు టికెట్ కేటాయించడంతో బీఆర్ఎస్ లో అసమ్మతి రాగం మొదలైందని చెప్పొచ్చు. అయితే ఈ అసమ్మతి రాగం చిలికి గాలివానగా మారి నేడు ఐజా మరియు ఎర్రవల్లి చౌరస్తాలో భారీ ఎత్తున 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో ఫ్లగార్డులు చేతపట్టి ధర్నా నిర్వహించినటువంటి నేపథ్యం ఉంది. మాకు ఎమ్మెల్యే వద్దంటూ ఎమ్మెల్యేని మార్చాలంటూ అబ్రహాం కాకుండా మరెవరికైనా టికెట్ కేటాయించినా తాము సమ్మతి చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం ఉంది. అయితే ఇవన్నీ అధిష్టానానికి తెలపాలంటూ కేసీఆర్ అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను మార్చాలంటూ కూడా వాళ్ళు గట్టిగా చెప్తున్న సందర్భం అయితే ఉంది. అయితే ఎమ్మెల్యేకు రాబోయే రోజుల్లో బీఫామ్ కూడా ఇవ్వద్దంటూ గట్టిగా స్నేహ ఆధ్వర్యంలో అయితే చేసినటువంటి సందర్భం ఉంది. ప్రతి ప్రధానంగా అంటే మీరు అన్నట్టు బీఫామ్ కూడా ఇవ్వద్దంటూ అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? అంటే ప్రధానంగా అబ్రహాంకు ఉన్నటువంటి వ్యతిరేకత పవనాలు ఏంటి? అసలు ఆయన చేసినటువంటి అభివృద్ధిలో లోపం ఉందా, లేకపోతే ఎందుకు వారు ప్రధానంగా టార్గెట్ చేసి వద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అయితే ఏదైతే అబ్రహాం మీద గతంలో కూడా తన అంచెలకు తన అన్నవారికి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ నుంచి తనతో పాటు బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తన అనుచర వర్గానికి పనులు కేటాయిస్తూ అనుచర వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడని. అయితే తమకు ఏదైతే మొదటి నుంచి 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి తమకు అన్యాయం జరుగుతుందంటూ తమను పట్టించుకోవడం లేదంటూ అయితే పలుమార్లు తమను అవమానించాలంటూ కూడా గతంలో ఆర్థిక సమ్మేళనం చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఇంకొకటి కూడా అలంపూర్ నియోజకవర్గంలో తన అనుకున్న వారికే పనులు చేస్తూ తాను అనుకున్న దూరం పెడుతూ వస్తున్నారని, అభివృద్ధి కూడా కుంటుపడిందని తాము చెప్తున్న ఏదైతే సమస్యలను కూడా పెడచోన పెడుతున్నారంటూ కూడా పలు ఆరోపణల నేపథ్యంలో గతంలో కూడా అధిష్టానానికి ఎన్నో మార్లు చెప్పినప్పటికీ మళ్ళీ అధిష్టానం అభివృద్ధి ఎమ్మెల్యేకి కేటాయించడంతో అసమ్మతి రాగమైతే వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే అసమ్మతి సెగల ఆగ్నంగా మారాయంటే స్నేహ ఆధ్వర్యంలో ఎర్రవల్లి చౌరస్తా మన ఐజాలో కూడా భారీ ఎత్తున 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. హైవేను మొత్తం దిగ్బంధం చేసి మాకు ఎమ్మెల్యే వద్దంటూ ఇదంటే బీఫామ్ కూడా ఇవ్వద్దంటూ కూడా రాష్ట్ర చేశారు. రైట్ ప్రదీప్, అంటే ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక అంటే అభ్యర్థులు ఎవరైతే 500 మందితో ర్యాలీ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు తర్వాత ఎవరికి టికెట్ ఇవ్వమని కోరుతున్నటువంటి పరిస్థితి, అంటే ఆశావాహులు చాలా వరకు ఉండొచ్చు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి కేసీఆర్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి తర్వాత లిస్టులో ఎవరు ఉన్నారు? అయితే మొదటి నుంచి మాజీ ఎంపీ ఏదైతే మంద జగన్నాథం కుమార్ ఉన్నట్టు మంద జగన్నాథం కూడా లైన్ లో ఉన్నారు. తర్వాత ఐజా మండలంలోనే అయితే మణెమ్మ అంటూ ఒకరు, తర్వాత కిషోర్ అంటూ మరియు స్నేహ కూడా లైన్ లో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే మొదటి నుంచి కూడా వీళ్ళు అబ్రహాం కాకుండా మరెవరికైనా అధిష్టానం టికెట్ కేటాయించాలంటూ కూడా స్పెసిఫిక్ గా ఈ పేరు అంటూ చెప్పట్లేదు. వేరెవరికి కేటాయించినా తాము మద్దతు తెలుపుతామంటూ అబ్రహాం కు మాత్రం బీఫామ్ కూడా ఇవ్వద్దంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఆశావాహులు అయితే భారీ ఎత్తున ప్రతి పార్టీలో ఇదైతే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆశావాహులు అయితే భారీ సంఖ్యలో వస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే బీఆర్ఎస్ లో మాత్రం తమకు స్పెసిఫిక్ గా ఈ వ్యక్తికి ఇవ్వాలంటూ కూడా ఎవరు చెప్పినప్పటికీ మంద జగన్నాథం మరియు మంద జగన్నాథం కొడుకు కూడా లైన్ లో ఉన్నట్టు మరియు ఒకవేళ అధిష్టానం వీరి యొక్క విన్నపాన్ని కోరి టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వకపోతే అభ్యర్థిని మార్చకపోతే కనుక ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు 500 మంది ఎవరైతే ర్యాలీ నిర్వహించారో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా అబ్రహాంకి, లేదంటే వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికైతే అటువంటి సందర్భం అయితే ఇంతవరకు మనకు తెలియలేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం కేటీఆర్ ఏదైతే అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ భుజగింపులు జరుగుతుంటూ కూడా తెలుస్తా ఉన్నాయి. అయితే అప్పటి వరకు వేచి చూడాల్సిన పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే చాలా వాటి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మొన్న కల్వకుర్తి కానీ తర్వాత ఇప్పుడు అలంపూర్ కానీ ఉద్యోగించే సందర్భం నేతలు కార్యకర్తలు ఉద్యోగించే సందర్భం అయితే ఉంది. అయితే అది అమెరికా పర్యటన ముగించుకుని కేటీఆర్ వచ్చిన తర్వాత
ఆ కార్యక్రమం ఉంటుందని కూడా అధిష్టానం ఇప్పటికైతే సంకేతాలు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు అయితే ఉద్యమాలు ఆగే సందర్భం అయితే లేదు. అబ్రాను ఖచ్చితంగా మార్చాలంటూ కూడా అలంపూర్ నియోజకవర్గ ప్రజలైతే కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. మంథన్లో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి. దళిత బంధు సంక్షేమ పథకంలో అవకతవకలపై వారు నిరసన వ్యక్తం చేశారు. అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా అర్హులను కాకుండా అధికార పార్టీ నేతలకు ఇస్తున్నారంటూ కూడా వారు ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజశేఖర్. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో ఈ రోజు కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించిన సందర్భం అయితే ఈ రోజు నెలకొంది. అంటే ఈ దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలలో చాలా మట్టుకు అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానికులంతా కూడా అంటే దళితులంతా కూడా ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళడం జరిగింది. స్థానిక నేతలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు మాత్రమే ఈ లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారికి మాత్రమే ఈ దళిత బంధును మంజూరు చేస్తున్నారని చెప్పేసి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మంత్రి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నేతలదే హవాగా నడుస్తుంది. అంటే తమలో తాముకు ఒక కుట్ర పన్ని తమను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దళితులందరినీ కూడా ఒక విచ్ఛిన్నం చేసే పరిస్థితి అయితే పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే చిచ్చు పెట్టి తమ వర్గాలను అణగదొక్కే దిశగా కూడా వీళ్ళంతా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు తమలో ఉన్న ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలాంటి వాళ్ళకి కూడా దళిత బంధును కేటాయిస్తున్నారు. అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ దళిత బంధు స్కీమ్ ద్వారా అర్హులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళని ఈ స్కీమ్ మాత్రం వర్తించేటట్టు కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. కానీ నిజమైన అసలైన అర్హుదారులను మాత్రము పక్కన పెడుతున్నారని చెప్పేసి వీళ్ళంతా కూడా గొగ్గోలు పెట్టిన పరిస్థితులు తెలుసు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అంటే అక్కడికి సంబంధించిన స్థానిక బడా నేతలు ఎవరైతే ఉంటారో వారి అనుచరులకు మాత్రమే అంటే ఈ ఒక్క స్కీమ్ లోనే కాదు, దాదాపు ఈ మధ్య కాలంలో బీసీ లోన్ లో సంబంధించి కూడా బీసీ బంధు కూడా ఇలాంటి విషయాల్లో కూడా చాలా మటుకు ఇలాంటి పెద్ద అంటే డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. కేవలం అనుచరులకు, పార్టీ కార్యకర్తలకి కేటాయిస్తున్నారంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెలువెత్తుతున్నాయి. దీనికి ఊతపడుతూ ఈ రోజు వీళ్ళంతా కూడా అంటే తమ దగ్గర పూర్తి సమాచారం ఉంది, అర్హులకు కాకుండా అనర్హులకు ఇదంతా కూడా కేటాయిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమం అయితే చేపట్టింది. రైట్ శ్రీకాంత్, గతంలో కూడా ఇదే ఇష్యూపై సీఎం కేసీఆర్ సాక్షాత్తు బయటికి మీడియాకు చెప్పినటువంటి పరిస్థితి, కమిషన్లు తీసుకుంటున్నారు కొంతమంది, వారిపై వేటు వేస్తారని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. కాకపోతే అలాంటి చర్యలు ఎక్కడ కేసీఆర్ తర్వాత తీసుకున్నటువంటి పరిస్థితి, కానీ ఆయనే ప్రత్యక్షంగా అవినీతికి పాల్పడుతున్నారు, చాలా మంది కమిషన్లు తీసుకున్నారు దళిత బంధు విషయంలో చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు చేస్తున్నటువంటి ర్యాలీకి సంబంధించి కానీ లేకపోతే నిరసనలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సాక్షాత్తు సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేల పనితీరుపై కానీ స్థానిక నేతలు కూడా ఇలాంటి సంక్షేమ పథకాలలో అక్రమాలు చేస్తున్నారంటూ సాక్షాత్తు సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో ప్రకటించిన పరిస్థితి అయితే ఉండేది. కాకపోతే ఆ దిశగా ఎక్కడ కూడా అంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న నేతలు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా జరగలేదు. అలాంటి వారిపై వేటు వేసే ప్రయత్నం కూడా జరగలేదు. ఎందుకంటే దాదాపుగా ఇటీవల కాలంలో కేసీఆర్ విడుదల చేసిన ఎమ్మెల్యేల జాబితా, తొలి జాబితాలో దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకవేళ అంత పెద్ద ఎత్తున సాక్షాత్తు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాటాలు కూడా తీసుకుంటున్నారని ఆరోపించిన సీఎం కేసీఆర్ మాత్రం మళ్ళీ సిట్టింగ్లకే దాదాపుగా 115 నియోజకవర్గాలలో కూడా స్థానాలు కల్పిస్తూ స్వల్ప మార్పులు మాత్రమే చేయడం జరిగింది. అంటే దీనికి కేవలం ఒక బెదిరింపు చర్యగా మాత్రమే, స్థానిక నేతలకు ఒక బెదిరింపు చర్యగా మాత్రమే మనం చూడొచ్చు. ఎక్కడ కూడా వారిపై ఎంక్వైరీ లాంటిది కానీ ఒక నిఘా పెట్టడం లాంటిది కానీ ఎలాంటి చర్యలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే వినండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.